విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఉద్యమం ఉధృతమవుతోంది. రాష్ట్ర వ్యాప్త నిరసనలు ప్రారంభమయ్యాయి. విద్యార్థి, కార్మిక, రైతు సంఘాలు మేము సైతం అంటూ కదం తొక్కుతున్నాయి. ఓవైపు నిరాహార దీక్షలు, మరోవైపు స్టీల్ ప్లాంట్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. కార్మికులను అడ్డుకునేందుకు పోలీసులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపును నిరసిస్తూ ఈడీ వర్క్స్ బిల్డింగ్ ను ముట్టడించారు. కార్మికులు పెద్ద ఎత్తున రావడంతో పోలీసులు, సిఐఎస్ఎఫ్ బలగాలు మోహరించాయి. ఉద్యమాన్ని అణిచివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందంటూ కార్మికులు మండిపడ్డారు. నిరసన చేస్తున్న కార్మికులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. 3.5 ఏళ్లుగా కార్మికుల చేతుల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాటం కీలక దశకు చేరింది. ప్రైవేటీకరణను నిరసిస్తూ ఏపీ వ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతమయ్యాయి. విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ తదితర ప్రాంతాల్లో నిరాహార దీక్షలు ప్రారంభించారు. తొలి రోజు విద్యార్థి, యువజన సంఘాలు దీక్షకు దిగాయి. ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే దమ్ముందా అని సీఎం చంద్రబాబును ప్రశ్నిస్తున్నాయి విద్యార్థి సంఘాలు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోతే మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా వెంటనే రాజీనామా చేయాలి. ఇది మీరు చంద్రబాబు నాయుడు మీరు రాజీనామా చేసి దమ్ము మీకు ఉందని చెప్పి ఏ వైపుగా మీడియా విధంగా మేము సవాల్ చెప్తా ఉన్నాం. స్టీల్ ప్లాంట్కు తక్షణమే సొంతగలను కేటాయించాలని, స్టీల్ ప్లాంట్ని సెయిల్లో విలీనం చేయాలని చెప్పి కోరుతాను. లేని పక్షంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో రిలే దీక్షలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని కొనసాగింపుగా రాబోయే కాలంలో కూడా విద్యార్థి, యువజనలను కదిలించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి సిద్ధపడతా ఉన్నాం. కాకినాడ కలెక్టరేట్ ఎదుట విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ ధర్నా చేపట్టింది. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో పనిచేసేటువంటి వాళ్ళందరినీ వేరే ప్లాంట్కి తరలించడం కోసం ఇంటర్వ్యూలు జరుగుతూ ఉంటే ఈ రోజు నారా లోకేష్ గారు శ్రీకాకుళం, ఇతర ప్రాంతాలకు వెళ్ళి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్గా చేయమని అక్కడ మాత్రం చెప్తా ఉన్నారు. మరి అదే నారా లోకేష్ గారు ఎందుకు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి వెళ్ళి ఎందుకు మాట్లాడడం లేదు? మేము అధికారంలోకి వస్తే మేము కేంద్రంపై పోరాటం చేసి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఏదైతే ఉందో దాన్ని అడ్డుకుంటామని చెప్పేసి అన్నారో, ఈరోజు వెనక గేట్లు తెలిసి మీరే ప్రోత్సహిస్తున్నట్టుగా ఈరోజు మీరు ప్రదర్శిస్తున్న తీరు జరుగుతూ ఉంది. విశాఖలోని స్టీల్ ప్లాంట్ బీసీ గేట్ సమీపంలో కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్త నిరసనలకు ప్రజలు మద్దతివ్వాలని పిలుపునిచ్చారు. ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేసేందుకు సీఎం చంద్రబాబు చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు కార్మికులు. గంగవరం పోర్టు అదానికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అదేవిధంగా స్టీల్ ప్లాంట్ని కూడా అదానికి అమ్మటానికి చంద్రబాబు నాయుడుతో ఈ మధ్యకాలంలో వచ్చి అదాని మాట్లాడాడు కూడా. వరద బాధితులకి నష్టపరిహారం ఇవ్వడానికి అన్నట్టుగా వచ్చి ఆల్రెడీ చంద్రబాబు నాయుడుతో కాంటాక్ట్లో ఉన్నాడు. ఎన్నికల ముందు ప్రైవేటీకరణను అడ్డుకుంటామని హామీ ఇచ్చిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాట మార్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్యాకేజీ పవన్ కళ్యాణ్ కావచ్చు, అలాగే చంద్రబాబు నాయుడు కావచ్చు, ఈ కర్మాగారం మేము పరిమాణం కానము, మేము దీనికి అండగా ఉంటాము, మమ్మల్ని గెలిపించని చెప్పడం జరిగింది. ప్రజల సెంటిమెంట్ గుర్తించుకుంటా కేవలం ఏంటంటే దీన్ని వాళ్ళు సులభాల కోసం అమ్ముకోవడానికి, తద్వారా కార్మికులందరినీ కూడా నష్టపరిచే విధంగా చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. రాష్ట్ర వ్యాప్త ఉద్యమాల్లో భాగంగా తొలి రోజు నిరాహార దీక్షల్లో పాల్గొన్నాయి విద్యార్థి, యువజన సంఘాలు. బుధవారం కార్మిక సంఘాలు, గురువారం రైతు సంఘాలు స్టీల్ ప్లాంట్ కు మద్దతుగా నిరాహార దీక్షలు చేయనున్నారు.